సినిమా వాళ్లకు గద్దర్ అవార్డ్స్ ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు రచ్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత సినిమా అవార్డ్స్ ఇస్తామంటూ అప్పటికి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినా ఆ దిశగా ముందడుగు పడలేదు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా వాళ్లకు గద్దర్ అవార్డ్స్ ఇస్తానంటూ ప్రకటన చేయడమే కాదు, తన మాటే జీవో అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి నంది అవార్డులను ఇవ్వడం 1964లో మొదలైంది. అందుకు 10 ఏళ్ల ముందే అంటే 1954 నుంచి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ఇస్తూ వస్తోంది. ముందు ఉత్తమ చిత్రం, ద్వితీయ చిత్రం, తృతీయ చిత్రం అవార్డులతో పాటు కొన్ని అవార్డులు మాత్రమే ఇస్తూ ఉండేవారు. 1967 నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ నటీనటులకు సంబంధించిన అవార్డులను కూడా ప్రదానం చేయడం మొదలుపెట్టారు. 1977 నుంచి ఉత్తమ నటీనటులకు సంబంధించిన నంది అవార్డులు ఇస్తూ వచ్చారు. 2011 వరకు నంది అవార్డులు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ అవార్డులను ఇవ్వడంపై అంతగా ఫోకస్ పెట్టలేకపోయింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయింది. ఆ తర్వాత 2014, 2015, 2016 నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2014లో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో యాదాద్రి నరసింహస్వామికి గుర్తుగా సింహ అవార్డ్స్ ఇస్తామంటూ ప్రకటన చేసింది. దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దీనిపై ఉలుకు పలుకు లేదు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు ఈ విషయంపై అప్పటి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లినా ఆయన నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తెలంగాణలో ఏర్పడిన 3వ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి తాజాగా సినిమా కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ప్రజా గాయకుడు గద్దర్ అవార్డులను ఇస్తామంటూ ప్రకటన చేశారు. ఆ మాటే జీవో అంటూ సభా వేదికపై ప్రకటించారు. ఏ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడి ఏ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించినమో ఆ పునాదుల మీదనే అధికారంలోకి వచ్చే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్న నా అవసరం ఈ సమాజానికి ఉన్నది, మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన గొంగడి భుజం మీద వేసుకొని మళ్ళీ బయలుదేరాడు. ఇక ఈ తెలంగాణ సమాజం మళ్ళీ ఉద్యమాల బాట పట్టొద్దు, ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి, ప్రజలెన్నుక ప్రభుత్వం రావాలి, ప్రజాపాలన జరగాలి అని గద్దరన్న కోరుకున్నాడు. గద్దరన్న ఆరోగ్యం బాగలేకపోయినా బట్టన్న చేస్తున్న పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా వారు పాల్గొన్నారు. వారిచ్చిన స్ఫూర్తి మాకందరికీ ఆనాటి పాలకుల మీద కొట్లాడడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. అప్పుడప్పుడు ఈ పోరాటంలో నిరాశ నిస్పృహ కలిగినప్పుడు నేను గద్దరన్నను లోతుకుంటా ఇంటికి వెళ్ళి కలిసేవాడిని. చాలామందికి తెలియదు ఆ విషయము. అప్పుడప్పుడు వెళ్ళి గద్దరన్నతో కూర్చొని మాట్లాడేటోని. గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేదే, కొట్లాడొచ్చు, వీని పడగొట్టవచ్చు అనే ధైర్యం వచ్చేది. ఆ ధైర్యమే ఘడీల రూపంలో నిర్మించుకొని ఇనుప కంచెలేసుకొని తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన చూడని నేను. రేవంత్ రెడ్డి ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గద్దర్పై గౌరవంతో రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేసిన దీనిపై ఒక వర్గం వారు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలకు అంతగా సంబంధం లేని మాజీ దళ సభ్యుడైన గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడంపై విమర్శలు చేస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ అవార్డు ప్రకటన చేసినట్లు కనపడుతుందంటూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. గద్దర్ అవార్డు ఇవ్వాలంటే తెలంగాణ ప్రజా కవులకు, ఉద్యమకారులకు బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ 1-2 సినిమాల్లో నటించినంత మాత్రాన గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినీ రంగంతో ఏమాత్రం సంబంధం లేని ఈ వ్యక్తి పేరిట అవార్డులు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు ఏళ్లపాటు కృషి చేసిన వారి పేరిట ఇస్తే బాగుంటుందంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డ్స్ అంటూ ప్రకటన చేయడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.